అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించారు 400 కోట్ల రూపాయల ఖర్చుతో. అంటే అంబేద్కర్ గారి విగ్రహము ఈ దేశంలో ఎక్కడా లేనంతగా గొప్పగా దాన్ని రూపొందించి అది పెద్ద పండుగగా వేడుకగా లక్షలాది జనం మధ్య ఒక సంబరంగా జరుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎంత ఉన్నతమైన మీరు ఆలోచన చేయాలి. ఆయన ఆలోచనల లోతెంతో మీరు గ్రహించాలా. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పోరాడేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షపాతిగా ఆయా సామాజిక వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలా. అంబేద్కర్ గారు కలగలిగినటువంటి ఒక సామాజిక న్యాయాన్ని ఏర్పాటు చేయాలా. అంబేద్కర్ గారు ఏదైతే సమాన హక్కులు అని ప్రతి మనిషికి బతికేదానికి హక్కు ఉంది, ప్రతి మనిషికి మాట్లాడేదానికి హక్కు ఉంది, ప్రతి మనిషికి ఈ సమాజంలో ఎదిగేదానికి హక్కు ఉంది అనేసి ఏదైతే రాజ్యాంగం రాసినారో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకుని అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకుని ఏదైతే ఒక సమానత్వాన్ని తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తానంటే గొప్ప నక్సలైట్ జగన్మోహన్ రెడ్డి గారిని భావిస్తా ఉన్నా. ఎందుకంటే మనం గతంలో చూసాం, నక్సలైట్లను చూసాం, ఉన్నవాడిని బట్టి లేనోడిని పెట్టాలనేటువంటి కార్యక్రమం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే గొప్పగా ఎక్కడ కూడా చిన్న సమస్య రాకపోకుండా, అవినీతి అనేది అవకాశం లేకపోకుండా ఆయన అర్హులైన పేదవాళ్ళందరికీ, పేదరికమే అర్హత కలిగిన వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా ఈరోజు తన సంక్షేమ పథకాల ద్వారా అందరినీ అప్పులు చేర్చుకొని ఆదుకుంటా ఉన్నారు. మనం గమనించాల్సింది ఏంటంటే గొప్ప గొప్ప ఇళ్లలో కట్టి ఆర్థికంగా గొప్పవాళ్ళుగా పుట్టినటువంటి వారు తమ ఇళ్లలో పిల్లలని కాన్వెంట్ పాఠశాలలో పంపించేటువంటి పరిస్థితుల్ని గమనించి పేదరికంలో ఉన్న దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీ వర్గాలు, బీసీ వర్గాల వారు వారి పిల్లలు ఆత్మన్యూనతా భావంలో ఆత్మాభిమానాన్ని చంపుకొని చాలీ వసతులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పంపిస్తానటువంటి కాలం నుండి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలని ఆధునీకరించి కార్పొరేట్ కళాశాల స్థాయిలోకి తీసుకొని వచ్చి ఈరోజు అందరికీ కూడా సమానంగా హక్కులు కల్పించే విధంగా పేదల పిల్లలందరికీ కూడా వాళ్ళకు కలర్ఫుల్ గా యూనిఫామ్ ఇచ్చి, వాళ్ళకు బూట్లు ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, సాక్స్ ఇచ్చి, నోట్బుక్లు ఇచ్చి, టెక్స్ట్ బుక్స్ ఇచ్చి అన్ని కూడా ఎక్కడ కూడా ఏ యొక్క ధనిక విద్యార్థికి కూడా తక్కువ కాకుండా వాళ్ళని తయారు చేసి సమాజంలో అందరూ ఒకటేనటువంటి ఒక విధానాన్ని చిన్న వయసు నుండి అవలంబించే విధంగా, అర్థం చేసుకునే విధంగా ఆయన బీజాలు నాటుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తా ఉన్నారు అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తా ఉన్నారు పిల్లలకు యూనిఫామ్ అంటే సమానత్వం కోసం ఆయన చేస్తాను పోరాటం. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి డబ్బులు ఇస్తా ఉన్నాడు 15,000 అంటే అమ్మ మీ పిల్లల్ని బడికి పంపుతుంది అని అమ్మకు తాయలని ఇస్తా ఉన్నారు. సమాజంలో సమానత్వం కోసం ఆయన చేస్తున్న పోరాటం. ఇది ఈ రోజు కాదు, భవిష్యత్తులో రాబోయే 10 సంవత్సరాలు అందరికీ రాకపోతారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినప్పుడు అర్థం కాలేదు ఎవరికి. ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు లక్షలాది మంది ఆయన దయ వల్ల ఇంజనీరింగ్ చదివి, మెడిసిన్ చదివి, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో కూర్చున్నాక ఏ గ్రామంలో చూసినా కూడా ఈరోజు కార్లు కనిపిస్తా ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా కూడా బైకులు, ఇంటికి 2-3 బైకులు కనిపిస్తున్నాయంటే వాళ్ళ పిల్లలు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటారు, హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటారు, విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటా తల్లిదండ్రులకి ఇల్లు గురించి, కార్లు గురించి, బైకులు గురించి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఆలోచన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి ముందు చూపు కనిపిస్తారు అందులో. అదే బాటలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక అమ్మఒడి అనే పథకం గురించి మాత్రమే కాదు,